తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రశ్న లైవ్ చూద్దాం. ముఖములో ఆనందం చూడాలని ఈ పేద ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది. మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళు అని అడిగారు. ఇచ్చిన 3500 ఇందిరమ్మ ఇళ్ళు కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు. తప్పకుండా గౌరవ ఇద్దరు కలెక్టర్లకు కూడా హ్యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లమ్ములు ఉన్నాయో, స్లమ్ములలో అక్కడ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి. అదనంగా కూడా ఇళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను. ఇక్కడ మీరు ఒక 2-3 విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలు 19 నెలలలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళల జోడెట్ల పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లగాయితూ, అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం కావచ్చు, పేదవాళ్ళకి 500 రూపాయలకే గ్యాస్ మద్దు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు కావచ్చు. మొన్న ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దోడు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ, ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ పుట్టినా కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో చేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం. అంతేకాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రైతు కుటుంబం, దానికి రిలేటెడ్ కుటుంబాలు ఉన్నాయి. రైతును రాజు చేసే దాంట్లో వరేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే, వరి వేసిన రైతుకి పూర్తి భద్రత కల్పించే విధంగా మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే 8,19,000 కోట్ల అప్పు చేసి, అప్పు మన భారాన మన నెత్తిన పెట్టిన అప్పుల రాష్ట్రంగా ఉన్న రైతులకి రాజులా చేయాలి అని 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఈ మధ్యనే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు, ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు, వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వాన్ని ఇంకా నిస్సిగ్గుగా
దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఇందాక సారన్న చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వమో ఏ రాష్ట్రమో కులగణన చేయకపోతే తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యతో ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకి 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం పేదోడి పక్షాన చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఒక్క వరంగల్ పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో స్లమ్ములున్న ఏరియాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయము. రాబోయే రోజుల్లో అది హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా అన్ని పట్టణాలతో పాటు అర్బన్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేకాదు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్లు ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు వివిధ స్టేజీలలో కన్స్ట్రక్షన్ అయి పనులు జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్లు గోప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. నిజంగా ఆ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం సంవత్సరానికి ఇన్ని కట్టి ఉన్నా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలి అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు.